యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వాంతులు చేసుకుంటుంది అంటున్నారు. ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా, ఎక్కడికి వెళ్ళింది? వచ్చేస్తుంది. వదినా, నేను అవంతికకి గాజులు వేశాను, నువ్వు కూడా వెళ్ళి అక్షంతలు వేసిరా. అమ్మాయి ఈ స్థితిలో ఉండగా నేనెలా వెళ్తాను వదినా? కాసేపు అయ్యాక వెళ్తాను. సరే, అమ్మాయిని పిలవండి. నేను పిలుచుకొస్తాను, ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్ళింది ఇది? శ్రీవల్లి, శ్రీవల్లి, అమ్మ శ్రీవల్లి, శ్రీవల్లి. ఏమండి, అమ్మాయిని తీసుకురండి, నేను చెకప్ చేసి వెళ్ళాలి. అలాగే, ఇప్పుడే తీసుకొస్తాను, మీరు కూర్చోండి. శ్రీవల్లి, ఇక్కడేం చేస్తున్నావు? మరేం చేయాలత్తమ్మా? డాక్టర్ తోటి చెకప్ చేయించుకోవాలా? అయ్యో, అదే నాకు అర్థం కావట్లేదు శ్రీవల్లి. డాక్టర్ వచ్చి అమ్మా ఏది అని అడుగుతోంది. ఆవిడగారి చెకప్తో మొత్తం బయటపడిపోతుంది. గందుకే కదా తప్పించుకుని వచ్చి గీడ నిలబడ్డా. ఇదంతా మీ వల్లనే. ఈ అబద్ధం మీ కొడుకు ఎరికైతే మనం చేస్తాం, మా అమ్మ కెరికైతే మా అమ్మ గుండె ఆగిపోతే. ఎందుకే భయపెడతావు? మరేం చేయాలి? డాక్టర్ని ఎట్లా తప్పించుకోవాలి? అమ్మ శ్రీవల్లి, ఇక్కడున్నావా? డాక్టర్ రమ్మంటున్నారమ్మా. వస్తున్నానమ్మా, నువ్వు. డాక్టర్ ఎంతసేపని వెయిట్ చేస్తుందమ్మా? అమ్మ వస్తున్నా అని చెప్పినా కదా. డాక్టర్కి చూపించుకోపోతే ఇంకా నీరసం ఎక్కువైపోతుందమ్మా. సరే, పోదా. డాక్టర్, ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదుగా? అసలు నేను తన్ని చెకప్ చేస్తే కదండి. అదేంటి? నేను గదిలోకి వెళ్ళేసరికి లేరు. అమ్మాయిని తీసుకొస్తా అన్న వాళ్ళు కనిపించట్లేదు. ఒక్క నిమిషం, నేను తీసుకొస్తాను. ఓకే. డాక్టర్తో చెకప్ చేయించుకోమని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళింది? అమ్మా, అన్నయ్య వదిన కోసం వెతుకుతున్నాడమ్మా. చూసావా వల్లి, అల్లుడు గారు కూడా నీకోసం వెతుకుతున్నారట. రా, డాక్టర్ గారు ఎదురు చూస్తున్నారు. అమ్మా, నువ్వు అవంతికక్క దగ్గరుండమ్మా. అదేంటమ్మా? శ్రీవల్లి, ఎక్కడికి వెళ్ళావు? ఈయనే ఉన్నా. డాక్టర్ వచ్చి చాలాసేపు అయింది. ఎంతసేపు నీకోసం వెయిట్ చేస్తుంది? లే, చెకప్ చేయించుకుంటా. ఏంటి సామ్రాట్, చెకప్ చెయ్యాలా వద్దా? నాకు టైం లేదు. డాక్టర్, అదిగో తీసుకెళ్ళండి. ఓకే, పదండి మరి. ఏం చూస్తున్నారు? అమ్మా, తీసుకెళ్ళు. పదండి వదినా. నేనున్నాను కదా, మీరెందుకు? పర్వాలేదు వదినా. కమలా, వచ్చిన వాళ్ళందరూ గాజులు వేసి ఆశీర్వదించారు. ఇక నువ్వు కూడా అక్షింతలు వేస్తే అది. వెళ్ళుదినా, వెళ్ళు, పనేం లేదు కదా. రా, పో అమ్మా, అక్కకి అక్షింతలే, పో. అవన్నీ వాళ్ళు చూసుకుంటారు, మీరు వెళ్ళండి. గట్ని రా. నువ్వు రామ్మా.
ప్రెగ్నెంట్ ఎవరు? మా అమ్మాయే. మీ అమ్మాయే. ఎవరండి? మిమ్మల్నేనండి. నేనెవరిని చెక్ చేయాలి? ఎవరు వాంతులు చేసుకున్నారు? ఆహా, ఇదిగో ఈ అమ్మాయి. రావే, రామ్మా, ఇలా కూర్చో. కూర్చో. కొంచెం ఊపిరి పీల్చుకో. ఇప్పుడు వదలండి. వాంతులు మాత్రమే అవుతున్నాయా, లేక కళ్ళు తిరిగినట్టు అవ్వడం, ఆకలి వేయకపోవడం ఇలాంటివి కూడా ఉన్నాయా? డాక్టర్, ఏం తిన్నా జీర్ణం అవ్వట్లేదు. సమ్రాట్, 1 minute. ఏంట్రా? జీకే కంపెనీ వాళ్ళు కాల్ చేశారు. అగ్రిమెంట్కి రేపు ఓకేనా అని అడుగుతున్నారు. ఏం చెప్పను? రేపు ఆఫీస్కి రమ్మని చెప్పు, కంప్లీట్ చేద్దాం. ఓకే. డాక్టర్ ఎలా ఉంది? కంగారు పడాల్సిందేం లేదు. 3వ నెల కదా, ఇప్పుడు ఇలాగే ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. డాక్టర్ గారు, మా అమ్మాయికి ఎలా ఉంది? పర్వాలేదు. ఇప్పుడే కదా బేబీ డెవలప్ అయ్యేది. ఇలాంటివి మామూలే. ఈ మందులు వాడుతూ ఉండండి. కిడ్నీ డాక్టర్, కిడ్నీ. వస్తాను సామ్రాట్. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, ఆ మెడిసిన్స్ కూడా వెంటనే తెప్పించండి. అలాగే నాన్న. శ్రీవల్లిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే నాన్న, అలాగే. అల్లుడు గారు, అమ్మాయికి 3వ నెల కదా, ఒక్కరోజే మా ఇంటికి తీసుకెళ్తాను, తెల్లారి పంపించేస్తాను. అమ్మా, ఇప్పుడు ఎందుకమ్మా? వద్దు. ఇంత శుభవార్త తెలిసాక ఎలాగమ్మా ఇక్కడ ఉంచేది? అన్నయ్య నాన్న ఎంత ఆనందపడతారో తెలుసా ఈ విషయం చెప్పగాని? ఇప్పుడు వచ్చుడు కుదరదమ్మా. ఒక్కరోజే కదమ్మా, మా ముచ్చట కూడా తీరాలి కదా. సరే, ఇప్పుడు ఎందుకు ఈ డిస్కషన్? వీలు చూసుకొని నేనే తీసుకొస్తానులేండి. శ్రీవల్లి, అక్క, అందరూ నాకు గాజులేశారు. నువ్వే ఇంకా నా దగ్గరికి రాలేదు. వస్తున్నా అక్క. సారీ.
లక్కీ వ్యూ. స్వీట్స్ తీసుకోండి, నాకు మేనల్లుడు రాబోతున్నాడు. తీసుకో తీసుకో. రాధక్క, మా శ్రీవల్లి తల్లి కాబోతుంది. నోరు తీపి చేసుకో. ఎంత శుభవార్త చెప్పావు వాసంతి. తిను తిను తిను. తినండి, తినండి. నచ్చమా రాయే ఇట్లరా. ఏందత్తా, ఏం పండుగ? మిఠాయి పంచుతుండ్రేంటి? పండుగనేనే నా మనవరాలు శ్రీవల్లి నీళ్ళోసుకున్నది. నాకు ముని మనవాడు వస్తుండు. అవునా? ఆ శ్రీవల్లేది? వస్తుందమ్మా, కమల తీసుకొస్తోంది. ఒరే గణపతి, మిఠాయిలు సరిపోతాయో లేవో ఇంకొని తెప్పిరా. ఇంకా ఉన్నాయిలే బామ్మ, చాలా తెచ్చాను. ఆ అదిగో వచ్చేసారు. ఏంటి బామ్మ, ఏంటి హడావిడి? నా పెద్ద మనవరాలు నీళ్లు పోసుకున్నది కదనే. ఈ ముచ్చట తెలిసినాక మిఠాయిలు పంచకపోతే మన బస్తీ వాళ్ళు ఊరుకుంటారా? గది సరే గాని కమల, శ్రీవల్లి ఏదే? అవును కమలక్క, శ్రీవల్లి వస్తుందన్నారు. ఏది? వస్తుంది 2 రోజులు పోయాకొస్తుంది. అదేంటత్తయ్య, శ్రీవల్లిని తీసుకొస్తారని బామ్మ చెప్పింది కదా. ఏందొదినా, మా శ్రీవల్లి తల్లి అవుతుందని గింత ముచ్చట చెప్పి శ్రీవల్లిని చూద్దామంటే తోలుకురాలేదేంది? తీసుకుని వద్దామని అనుకున్నాను, కానీ అవంతిక సీమంతం ఈరోజే కదా. అల్లుడు గారు వీలు చూసుకుని తనే తీసుకొస్తాను అన్నారు. చూసినావా, మన బస్తీ వాళ్ళందరూ శ్రీవల్లిని చూడాలని ఎంత ముచ్చట పడుతుండ్రో. అట్టట్లే ఇడిచిపెట్టొచ్చినవే. అక్కడ పరిస్థితి అలా లేదత్తయ్యా. రేపో ఎల్లుండో వస్తుందిలే. అయినా నా కూతురు నెల తప్పితే నాకు మాత్రం పుట్టింటికి తీసుకురావాలని ఉండదా ఏంటి? ఇదిగో అక్క, శ్రీవల్లి గీడకొచ్చేనాడు నాకు చెప్పు, నేను జాంపలు తీసుకొస్తా. అవ్వత్త, నేను జున్ను పాలు తెస్తా. శ్రీవల్లికి తలకాయ కూర అంటే ఇష్టం. నేను వెళ్ళి పొట్టేలు కోసి తలకాయ కూర తెస్తా. నా కూతురు మీ అందరి చేతుల్లో పెరిగింది, మీ మధ్యనే తిరిగింది. మీరందరూ దాని మీద ఇంత అభిమానం చూపిస్తుంటే మీకు చెప్పకుండా ఉంటానా? మీరు వెళ్ళిరండి. మొత్తానికి మన శ్రీవల్లి ఎదురు చూడకుండానే మన బ్యాంక్ సార్ని తాతను చేస్తుంది. నా మనవరాలు వచ్చే లోపల దానికి ఇష్టమైన పిండి వంటలన్నీ చెయ్యాలా. ఏం కావాలన్నా అన్ని తెప్పించే. అలాగే అత్తయ్య, పదండి. పదండి. ప్రెగ్నెంట్ అయిన ఆడవాళ్ళకి నచ్చిన పెయింటింగ్స్ గదిలో ఉంటే మైండ్ పీస్ఫుల్గా ఉంటుందంట కదా, అలాంటివి ఏమైనా కావాలా? ఓ పక్క శాన్వి పెళ్ళి, మరో పక్క వదిన సీమంతం, ఇప్పుడు శ్రీవల్లి ప్రెగ్నెంట్. ఇన్ని హ్యాపీ మూమెంట్స్ని శాన్వి పెళ్లిలోనే సెలబ్రేట్ చేసుకోవాలి నన్ను. ఇంతకీ అబద్ధం కొనసాగించడం మంచిది కాదు. ఆయన్ని డోకా చేసడం నాతోటి కాదు. ఆయన ఏమన్నా సరే నేను గర్భవతిని కాదని చెప్పాలి. ఏమంటాడో, ఎట్లా తారీఫ్ చేస్తాడో. ఏమండి, ఏంటి? మీకొక ముచ్చట చెప్పాలి. చెప్పు. గది నేను మరి తడబడుతున్నావు? గట్లలే. అయితే స్ట్రైట్గా క్లారిటీగా చెప్పు, విషయం ఏంటో. నిన్న హాస్పిటల్కి పోయినాం కదా, అప్పుడు మీరు కూడా హాస్పిటల్కి వచ్చిండ్రు కదా. వస్తేనే కదా నువ్వు ప్రెగ్నెంట్ అని ముందుగా నాకు తెలిసింది. అంటే నేను గర్భవతినని
ఇంకా సిస్టర్ చెప్పింది కదా. అవును, జాగ్రత్తగా ఉండమంది కదా. కానీ నేను గర్భవతిని శ్రీవల్లి, శ్రీవల్లి, ఇక్కడేం చేస్తున్నావమ్మా? శ్రీవల్లి తన కడుపు గురించి ఏదో చెప్తుందమ్మా. ఏం చెప్తున్నావు? గదే అత్తమ్మా, నర్సు చెప్పిందంతా నాకు గుర్తుంది కదా, నేను లేనా? నిన్ను చూసుకోనా? గట్ల కాదత్తమ్మా. ఎట్లా కాదు? అయినా అన్ని విషయాలు అబ్బాయితో చెప్తే ఎలా? నీ కడుపు గురించి, కడుపులోని బిడ్డ గురించి నాకు చెప్పు. నేనే లోటు రాకుండా చూసుకుంటాను కదా. నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు శ్రీవల్లి. ఏముంటుంది నాన్న, ఏదైనా ఉంటే నాకు చెప్తుందిలే. చెప్పు శ్రీవల్లి, వాడికి ఎన్ని పనులు, ఎంత బిజీగా ఉంటాడు. ఇవన్నీ చెప్పి వాడిని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? పదా. గది కాదత్తమ్మా. చెప్తాగా, పదా. నాన్న, నువ్వు పని చూసుకో. రామ్మా. అత్తమ్మా, ఎందుకు నన్ను గట్లా గుంజుకొస్తున్నారు? ఏం చేస్తున్నావే నువ్వు? కొంచెం కూడా ఆలోచన లేదా? నువ్వు నోరు తెరిస్తే ఏమవుతుందోననే భయం కూడా లేదా నీకు? అబద్ధం చెప్పనీకి భయపడాలత్తమ్మా, నిజం చెప్పనీకి భయం ఎందుకు? అదేంటే అలా మాట్లాడుతున్నావు? వాళ్ళు నిన్ను ప్రెగ్నెంట్ అని నమ్ముతున్నారే. గది కదత్తమ్మా నా బాధ కూడా. గైన అబద్ధం నిజం అనుకుంటారు, భ్రమని బలంగా నమ్ముతుండ్రు. గస్వంటి ఆయన్ని ఎట్లా మోసం చేస్తామత్తమ్మా? నువ్వు నోరు తెరిచి నిజం చెప్తే వాడి చేతిలో చస్తావు. ఈ అబద్ధాన్ని మోసుకుంటూ భయపడే కంటే నిజం చెప్పి మీ కొడుకు చేతుల్లో సచ్చుడు ఎంత సుఖమత్తమ్మా. నేను నా భర్తని డోకా చేయలేనత్తమ్మా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా బాధతో నీకు పని లేదు, నీ ఆడపడుచు భవిష్యత్తుతో నీకు అవసరం లేదు, అంతే కదా? గట్ల అనుకునేదాన్నైతే రోహిత్ని లెంకనీకి గింత ప్రయత్నం చేస్తానత్తమ్మా. శాన్వి భవిష్యత్తు పట్టం దాన్నైతే ఈ పెళ్లి ఆగాలని కోరుకుంటానా చెప్పుండ్రి. నువ్వు చెప్పేదొకటి చేసేదొకటి. నీ నోటికి మనసుకి సంబంధమే లేదు అత్తమ్మా. లేకపోతే వాణ్ణి మోసం చేస్తున్నా అనే ఆలోచన నీకెందుకొస్తుందే? వాడికి నిజం చెప్పాలనే ఆలోచన నీకెందుకు పుడుతుంది? గట్ల కాదత్తమ్మా, జర నన్ను కూడా సమజ్ చేసుకోండి. అవునులే, నేనేమైపోయినా పర్వాలేదు. నా బిడ్డ స్థానంలో నీ చెల్లెలే ఉంటే ఇలా మాట్లాడతావా? కడుపులో పెట్టుకుని కాపాడుకునేదానివి కాదా? అత్తమ్మా, గట్ల అనుకుంది. శాన్వి నా ఆడబిడ్డైనా నా చెల్లె కంటే ఎక్కువ. శాన్వికి ఎటువంటి ఇబ్బంది రానియ. అలాంటప్పుడు వాడికి నిజం చెప్పడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు? నేను శాన్వి కడుపు గురించి చెప్పనత్తమ్మా. నేను గర్భవతిని కాను అన్న ముచ్చట్నే చెప్తా. నా ప్రాణం పోయినా శాన్వికి బాధ కలగనీయ. భూమి బద్దలైనా మళ్ళా అన్న చెల్లెలని దూరం చెయ్యత్తమ్మా. ఏమి నీకు మెదడు పనిచేస్తుందా? నువ్వు ప్రెగ్నెంట్వి కాదు, అది అబద్ధం అని నా కొడుకు చెప్తాను అంటున్నావు. సరే, మరి ఆ రోజు హాస్పిటల్కి ఎందుకు వెళ్లారు అని వాడు అడిగితే ఏం చెప్తావు? శాన్వి కంట్లో మంచి లేదు కదా, శాన్వి కోసం దవాఖానికి పోయినామని చెప్తా. ఒంట్లో బాగోలేకపోతే నర్సు రిపోర్ట్స్ తెచ్చి తల్లి కడుపులో బిడ్డ బావుందని ఎందుకు చెప్తుంది? ఆ నర్సు ఎవరి గురించి చెప్పినట్టు? నర్సు చెప్పిన మాటలన్నీ వాడు విన్నాడు కదా. అలాంటిది మరి నువ్వు ప్రెగ్నెంట్వి కాదు అంటే మరి ఆ రిపోర్ట్స్ ఎవరివని అడుగుతాడు కదా. అప్పుడు శాన్వి ప్రెగ్నెంట్ అని చెప్పాలి కదా. గది కదత్తమ్మా, గది సోంచాయించాలి. అందుకే టెన్షన్ పడకుండా కాస్త బుర్ర పెట్టి ఆలోచించి మాట్లాడు. ఓ పని చేస్తా అత్తమ్మా. ఏంటి? మీ కొట్లో బాగాలేదని చెప్తా, మీకోసమే దవాఖానికి పోయినామని చెప్తా. నిన్ను అప్పుడు రిపోర్ట్స్ చూస్తాడు, అందులో శాన్వి అని పేరు ఉంటుంది కదా. నువ్వు నోరు తెరిస్తే ఏదో రకంగా శాన్వి ప్రెగ్నెంట్ అని చెప్పాల్సి వస్తుంది. అందుకే తొందరపడద్దు అంటున్నాను. అసలు దానికి అంతటికి కారణం మీరే అత్తమ్మా. మీరు గట్ల చెప్పకపోతే నాకు టెన్షన్ ఉండేదే కాదు కదా.
నిజమేనే, నిజమే. నేను తల్లినే. నా బిడ్డని కాపాడుకోవాలనే ఆరాటంతో ఎలాగైనా దాని భవిష్యత్తు నిలబడాలనే తపన నన్ను అలా మాట్లాడించింది. నువ్వు గర్భవతివని మాట తూలాల్సొచ్చింది. ఒక తల్లిగా నేనేం చేయగలను శ్రీవల్లి? ఇంత చెప్పినా కూడా మళ్ళీ నువ్వు వాడికి నిజం చెప్పే ప్రయత్నం చేశావో నన్ను చంపుకు తిన్నంత బొట్టే.